హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఒక చిన్న ప్రేయర్తో ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. భగవంతుడా, వీడియో అసలు లెందీ రాకూడదు. ఒకవేళ వచ్చిన పాయింట్స్ అన్నీ కరెక్ట్గా రిజిస్టర్ అయ్యేటట్టు చూడు స్వామి, జనాలు తిట్టుకోకుండా. డన్. నామినేషన్స్ ఎపిసోడ్ మీకు చూడగానే ఎలా అనిపించింది? నాకైతే ఇందులో నామినేషన్స్ ఎక్కడ ఉన్నాయరా బాబు అనిపించింది. అంటిల్ అండ్ అన్లెస్ లాస్ట్ 20 minutes చూసేంత వరకు కూడా. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. ఏం లేదండి, షో స్టార్ట్ అవడమే ఒక గొడవతో స్టార్ట్ అయింది. తిండి గొడవే బేసిక్గా. ఈ తిండి దగ్గరే గొడవలు అవుతున్నాయి, ఎందుకో అర్థం కావట్లేదు. సో తిండి గురించి చిన్న గొడవ అయింది. ఆ తర్వాత శ్రీజ గారు, మనీష్ గారు అండ్ సంజన గారు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏం లేదు, దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఇంట్లో. సో ఆ ఇంట్లో దొంగతనం జరగకుండా ఉండడానికి ఒక మానిటర్ని పెట్టాలండి సంజన గారు క్యాప్టెన్గా తన ముందు నుంచి ఆశపడుతున్నారు. బట్ అది అవసరం లేదు అని చెప్పి ప్రియా గారు మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. బట్ ఈ ప్రాసెస్లో మనీష్ గారు ఎప్పుడు ఉండే ఓవర్ యాక్షన్ నాకు ఎందుకు ఈ మధ్య అస్సలు నచ్చట్లేదు. మాట్లాడాలి, ఎందుకంటే ఆయన ప్రతిదానికి నాకు తెలిసింది మాత్రమే తెలివితేటలో, నాకు అనిపించింది మాత్రమే కరెక్ట్ అన్న రూట్లో వెళ్ళిపోతున్నాడు. మొదట్లో అది హరీష్ గారు ఉండేవారు, ఇప్పుడు ఈయన ఉన్నాడు అనమాట. అసలు ఏం దరిద్రమో అర్థం వచ్చి ఒక పాయింట్లో ఆయన వచ్చేటప్పటికి నాకు నీళ్ళ నోరేసుకుని పడిపోవడం తప్ప నాకు ఇంకోటి ఏం తెలియదు అని చెప్పారు అన్నారు. శ్రీజ గారు మాత్రం కరెక్ట్ పాయింట్ మెన్షన్ చేశారు. ఏంటి ఆవిడ ఎప్పుడు మాట్లాడిన పాయింట్ మీద మాట్లాడతారో నాకు ఎందుకు ఆ లైన్ దాటినట్టు అనిపించదు. గొంతు పెద్దదే, వాగుడికాయ ఒప్పుకుంటాం, బట్ దట్ డజన్ మీన్ దట్ ఆవిడ క్రాస్ చేసి ముందుకెళ్ళి మాట్లాడుతుందని కాదు. సో ముందు ఇతను ప్రొవోక్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. నేను నీకులా నోరేసుకుని పడిపోవడలేను అది ఇదని చెప్పని అన్నాడు. ఆవిడ కూడా అందనమాట, నేను కూడా మీకులాగా స్టేట్మెంట్స్ పాస్ చేసేసి నేను అనుకున్నదే తెలివి అని చెప్పని నేను దాటి వైపు నుంచి వెళ్ళనండి, నేను అన్ని వైపుల నుంచి మాట్లాడతాను అన్నట్టు శ్రీజ గారు వెళ్ళారు. కుకింగ్ మానిటర్స్ గురించి వచ్చిన గొడవ అది అలానే వెళ్ళిపోవచ్చు కదా. ఇతను హర్ట్ అయిపోయి పక్కకి వెళ్ళి కూర్చొని ఏడ్ చేసి ఆ టైప్ ఆఫ్ కొద్దిగా సెంటిమెంట్ ఏదో చేసి ట్రై చేసి ప్రతిదీ ఫేక్ అనే విషయం చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఎమోషన్ ఫేక్ అనట్లేదు, ఇతను ఏదైతే ఫేక్గా ఒకటి పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నాడో అది ఫేక్ అని చెప్పి అంటున్నాను. వెళ్ళి ఒక చోట కూర్చొని జెన్యూన్గా బాధపడి ఆ తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశాడు. ఏది, నేను ఇలాంటి బంచ్ ఆఫ్ ఈడియట్స్తో ఉండదలుచుకోవట్లేదండి, నేను మీ ఓనర్స్ రూమ్లోకి మారిపోవాలనుకుంటున్నాను అని చెప్పని అడిగారు ఇమ్మాన్యుయల్ గారితో. ప్రతి విషయంలోనూ రెస్పెక్ట్ కోరుకునే ఈ మనిషి, ప్రతి విషయంలోనూ అందరూ పర్ఫెక్ట్గా మాట్లాడాలి అని రూల్ పెట్టే ఈ మనిషి బంచ్ ఆఫ్ ఈడియట్స్ అనేయచ్చు, సెల్ఫిష్ రూత్లెస్ ఈడియట్స్ అనేయచ్చు. ఏంటది, కామనర్స్కి ఉన్న మచ్చ వేల్లో, కామనర్స్లో కల్లా వరస్ట్ కామనర్స్ వేల్లో అనేయచ్చు. చిల్లర పంచాయతీలు మీరు పెట్టకూడదు అండ్ మీకు రెస్పెక్ట్ కావాలి. ఈ 4 మాటలు అతను అన్నాడు. ఏది, బంచ్ ఆఫ్ ఈడియట్స్, సెల్ఫిష్ రూత్లెస్ ఈడియట్స్ అండ్ చిల్లర పంచాయతీలు పెట్టకూడదు అండ్ నీకు రెస్పెక్ట్ కావాలి. ఈ 4 రాము గారి విషయంలో మొదట్లో ఏమయ్యాయి? అతను మీరు పురుగును చూసినట్టు చూడలేదా? అతనితో డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడలేదా? అతను చెప్పేది వినకుండా నేను నమ్మా అని చెప్పి కుక్కలకి వాదించలే? ఎవరికి చెప్తారు ఈ సోదంతా? నీ వరకు వస్తేనే కానీ ఏ బాధ తెలీదు. మీ వరకు వచ్చేటప్పటికే బాధ అనిపించిందా? మీ వరకు వచ్చేటప్పటికి సెల్ఫిష్ ఈడియట్స్ ఎవరో తెలిసి వచ్చిందా? అంటే మీరున్నప్పుడు, మీరు బిహేవ్ చేసినప్పుడు మీకన్నా తక్కువ లేదా చిన్నగా ఉన్న వ్యక్తితో లేదా ఏంటంటారు సౌమ్యంగా ఉన్న వ్యక్తి దగ్గర మీ బలాభిప్రాయాలు ఇవన్నీ చూపించేయచ్చు. మీ వరకు వచ్చేటప్పటికి మాత్రం మీకు రెస్పెక్ట్ కావాలి, లేదంటే వాళ్ళు సెల్ఫిష్ ఈడియట్స్ అయిపోతారు, రూత్లెస్ ఈడియట్స్ అయిపోతారు కదా. ఇదే విషయం మీరెందుకు చెప్పలేదు? ఇదే బిహేవియర్ని మీరెందుకు రాము గారి దగ్గర చూపించలేదు? అడిగితే 100 వస్తాయి, బేసిక్గా అనుభవిస్తేనే ఆ 100 ఏంటనేది తెలుస్తాయి. అంతే, సింపుల్ అయిపోయింది. ఏ విషయానికి వచ్చినా లైక్ ఎంతసేపు ఇమ్మాన్యుయల్ గారు అతన్ని కొద్దిగా ఓదార్చడానికి ట్రై చేసినా, తగ్గించడానికి ట్రై చేసినా బంచ్ ఆఫ్ ఈడియట్స్ అంటారు, ఏదో అన్నాడు. బాగా గలీజ్ కామనర్స్ అని చెప్పి అన్నారు. గలీజ్ కామనర్స్ ఉన్నర్స్లో కల్లా గలీజ్ కామనర్స్ వెళ్ళి అన్నారు. మీరేంటి సాక్షాత్ బ్రహ్మదేవుడు, నువ్వు ఈ హౌస్లోకి వెళ్ళి వీళ్ళల్లో మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో నువ్వు వెళ్ళి బ్యాడ్ చేసి నాకు పంపినైనా అని చెప్పి మిమ్మల్ని కేస్ట్ ఇన్వెస్టిగేషన్కి తీసుకెళ్ళి పంపాడు. నాకు అర్థం కాదు. నువ్వు బెస్ట్ కామనర్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. గలీజ్ కామనర్స్ అని చెప్పి ఒక కామనరే అనడం, అది కూడా తోటి కామనర్స్తో అగ్ని పరీక్ష నుంచి ఇప్పటి వరకు ట్రావెల్ అయ్యి వాళ్ళకి సపోర్ట్గా ఉండటం రాని మనిషి గలీజ్ కామనర్స్ అనే స్టేట్మెంట్ని పాస్ చేస్తున్నాడు. వీళ్ళందరూ మాస్క్ పెట్టుకున్నారు, వీళ్ళందరిని ఎలా అయినా ఎక్స్పోజ్ చేయాలి నేను అంటున్నాడు. అదే ప్రాబ్లం. బేసిక్గా నువ్వు నీ ఆటను వాడటం మానేసి ఎదుటోడిని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తున్నావు. అందుకే నీకు ప్రతి దాంట్లోనూ ఎతుకుతున్నావు, తప్పులు కనపడుతున్నాయి. అమ్మ అన్నగానే నీ అమ్మ అన్నట్టు వినపడుతుంది కొంతమందికి. ఎందుకంటే వీళ్ళు ఉన్న విధానమే అది. ఎదుటోడి దగ్గర నుంచి ఏం ఎరుతామా, ఏ తప్పు చేద్దామా అని చెప్పని వెయిట్ చేసి కూర్చుంటూ ఉంటారు అనమాట. ఎప్పుడెప్పుడు అవతోడి దగ్గర నుంచి ఒక తప్పు పదం వస్తుందా, అందులోంచి ఒక తారలాగి మనం హైలైట్ అయిపోయి మన తెలివితేటలన్నీ దాని మీద చూపించేసి మనకున్న ఇంటెలిజెన్స్ అంతా, చదువు అంతా దాని మీద పెట్టేసి నువ్వు ఇది నేను అది అని చెప్పని చూపించుకునే క్యాండిడేట్స్ అనమాట వీళ్ళందరూ. ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తున్నా కూర్చున్నాను అంటే ఇంకా అంతే, నువ్వు ఎక్స్పోజ్ చేయడానికి కూర్చున్నావు కాబట్టి నీకు అయితే తప్ప ఇంకేం కనపడవు. మళ్ళీ అన్నీ ఆదివారం అడిగారు అనుకోండి, సేమ్ చేతులు కట్టుకుని మన ఇమ్మాన్యుయల్ గారి విషయంలో ఎలా చేశాడో అలాగే చేతులు కట్టుకుని నుంచుని సారీ సార్ అని చెప్పి ఒక చిన్న స్టేట్మెంట్తో మొత్తం వదిలించేసుకుంటాడు అనమాట. వీళ్ళు తెలివితేటలు అయ్యే బేసిక్గా. తెలివితేటలు మంచి చేయడానికో లేకపోతే మంచిని వాడడానికో ఇద్దరిని కలపడానికో ఉండవు ఇవన్నీ. ఎదటోడిని వేలెత్తి చూపించడానికి, ఎదటోడిలో ఉన్న తప్పుని బయటకు తీసే నలుగురులా వీళ్ళ ఎదవలో అని చెప్పని ప్రూవ్ చేయడానికి మాత్రమే మన తెలివితేటలు పనికి వస్తాయి అనమాట. ఇలాంటి వాళ్ళకి మేము ఓట్లేసి నుంచోబెడతాం, సేవ్ చేస్తాం కూడా. ఎనీహో నెక్స్ట్ హరీష్ గారు పాపం చాలా తినకుండా డల్ అయిపోయి ఉన్నాడు. నేను నిన్న కూడా చెప్పాను, అంతే కొంతమంది మనుషులు అంతే. మన మధ్య శాడిజం అనుకుంటాం, లేదంటే ఏమంటారు ముసలి నా చాదస్తం అంటారో ఏదైనా అనుకోండి. బట్ ఒక మనిషి ఒక విషయంలో ఒక దాని పరంగా హర్ట్ అయిపోయినప్పుడు ఇంకేది చేయలేడు, ఇంకేది ఫేస్ చేయలేడు.
అతను బేసిక్గా కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి బిగ్ బాస్ నీ ప్రాబ్లం ఏంటి అన్నప్పుడు కూడా ఆయన అదే విషయాన్ని అడ్రస్ చేశారు. ఏదైతే రెడ్ ఫ్లవర్ అనేది ఒకటి వచ్చిందో అది నా ఇంటెన్షన్తో రాలేదు, ఒకవేళ వచ్చుంటే ఐఎమ్ సారీ అన్నాడు. రెండోది, నేను అసలు నా ఆడోళ్ళు మగోళ్ళు అన్న తేడాని తీయలేదురా బాబు అని చెప్పి అన్నా. యాక్చువల్లీ చూసే మనకు కూడా చాలామందికి అర్థమైంది, ఓకే అతని ఇంటెన్షన్ అది కాదు అని. ఒకవేళ ఇంటెన్షన్ అది అయ్యున్నా ఇతను తిండి మానేసి మరి ప్రాణాల మీదకి తెచ్చేసుకునేంత పెద్ద ఇష్యూ అయితే కాదు. మేబీ అతను ఫేస్ చేశాడు కాబట్టి అతను ఉండొచ్చు, కానీ బిగ్ బాస్ హౌస్లో ఇంకా చాలా పెంట ఉంటుంది. ముందుకెళ్ళే కొద్ది క్యారెక్టర్ అసోసియేషన్స్ ఉంటాయి, చేయలేని తప్పులు మీదేసినట్టు ఉంటుంది, చాలా చాలా పెద్ద పెద్ద అబద్ధాలు పడతాయి, వాటన్నిటిని ఫేస్ చేయాలి. అతనికే తెలుసు యాక్చువల్లీ అన్ని బిగ్ బాస్లు చూస్తున్నాడు, కానీ ఎందుకు పాపం లోపలికి వెళ్ళాక అతనికి అనిపించి ఉంటుంది, ఓరి నీ అమ్మ ఇది చాలా పెద్దది కదా అని చెప్పి, అంటే అనిపిస్తున్నాడు కదా. అందుకని క్యారెక్టర్ అసోసియేషన్ అనేది చాలా పెద్దదే. సో చూసే ఆడవాళ్ళందరికీ కూడా నేను తప్పుగా కనిపిస్తానేమో, నేను చెయ్యని తప్పుగా ఇలా ఉన్నానేమో అనిపిస్తుంది. అది ఆయన తొలిచేస్తున్నట్టుంది. తిండిదంటూ మానేశాడు. బిగ్ బాస్ పిలిచి రాముని కూడా పిలిచి ఇతని నుంచి ఇతని బాధ్యత మీదే అన్నట్టు చెప్పారు. అండ్ ఇతను కూడా ధైర్యంగా ఉండండి, మీరు చాలా ధైర్యవంతులని బిగ్ బాస్గా నేను నమ్ముతున్నానని చెప్పి కూడా ఎలివేషన్ ఇచ్చారు. బట్ ఇంకెన్ని చేసినా కానీ అతను ఇంకా మరి రానున్న రోజుల్లో ఎలా ఉంటాడో నాకు తెలీదు. బట్ టాస్కుల వాటిలో మాత్రం బాగానే ఉంటున్నాడు. ఎంతమంది వచ్చి తినండి అని చెప్పి అడిగినా కానీ తినలేదు. అండ్ కొన్ని కఠినమైన మాటలు కూడా అన్నారు. అతను హర్టింగ్లో ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు, కానీ బాధలో ఏదో మాట్లాడతాం, బట్ ఒకసారి నిజాలు కూడా మాట్లాడతాం. అతను ఎందుకు ఇంకా నమ్మకాన్ని కోల్పోయాడు. లైక్ నాగార్జున గారి ముందైతే ఏంటి, ప్రజల ముందైతే ఏంటి, ఎక్కడైతే ఏంటి, ఉన్న నిజాన్ని ఉన్నట్టు ఒప్పుకోవచ్చు కదా. ఇటువైపు నుంచి మీరు ఎందుకు ఆలోచించలేకపోయారు, నేను అంత మంచిగా ఉన్నా కూడా మీరు ఎందుకు ఇలా ఆలోచించారనే మైండ్ సెట్ ఆయనకు వచ్చేసింది. అందుకే శ్రీజ గారు కూడా వచ్చి భోజనం పెట్టడానికి వచ్చినా సరే నేను మీలాంటి వాళ్ళతో ఉండదలుచుకోలేదు, మీరు పెట్టినా తిన్నా అన్నాడు. బర్నీ గారు లాంటి వాళ్ళు వచ్చి అడిగినా కూడా సారీ అంటే నేను తిన్నాను చెప్పని అన్నాడు. అండ్ ఆయన చేతితో ఉండే అన్నాన్ని నేను ముట్టుకున్న విషయం క్లియర్గా చెప్పాడు. చాలా పెద్ద స్టేట్మెంట్లు అంత అవసరం లేదు, బట్ బాధ అతని వైపు నుంచి వస్తే అది ఉంటుంది ఇంకంతే, దానికి మనం ఏం చేయలేం. కట్ చేస్తే నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ వచ్చింది, అందరూ డ్యాన్స్ చేసేసారు. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత సంజన గారు ఏం చేశారంటే ఈలోపు కొన్ని ఆరెంజెస్ తీసుకొని వెళ్ళి దొంగతనం చేసి దాచేశారు. ఏ దొంగలు అయితే పడకూడదో, పడితే ఇలా ఉంటుందని చెప్పని అన్నారు. సో ఆ అవసరం ఏంటో వీళ్ళకి తెలియాలి అని చెప్పని ఆవిడ వెళ్ళి పెట్టేశారనమాట. ఒక అంతకు మంచిగా చేసింది, బట్ అది తిప్పి కొట్టింది, అంత మించి ఇంకేం లేదు. ఒకవైపు నుంచి ఇదిలా జరుగుతుంటే ఇంకొక వైపు నుంచి ఆశా శైని గారు సేమ్ క్లీనింగ్ కాబట్టి పాపం ఈవిడ మాటిన వాళ్ళందరూ ఒక్క నిమిషం ఉంటే ఎంత బాగుంటుందిరా బాబు, ఏం అర్థం కాదు పాపం. ఆశా శైని గారి క్లీనింగ్ డిపార్ట్మెంటు అందరూ స్నానం చేసి వదిలేసిన షాంపూలు సబ్బులు అవన్నీ బాత్రూంలోనే వదిలేసి వస్తున్నారంట. అది ఇంకొకరు వెళ్ళినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పని ఆవిడ అంటున్నారు. సో నేను క్లీనింగ్ డిపార్ట్మెంట్ కదా, మీరు వాడేసినవి అయితే కనుక నేను డస్ట్బిన్లో పడేస్తాను, లేదంటే డస్ట్బిన్ పక్కననే పెడతాను, అక్కడ మాత్రం ఉంచను. లేదా ఒకవేళ అది తీయటం నా పని కాదు, క్లీన్ చేయడం మాత్రమే నా పని, కానీ మీరు వదిలేసినవి అన్నీ కూడా తీసేయడం నా పని కాదు, నేనేం సర్వెంట్ని కాదు అన్న ఆలోచన ఈవిడికి ముందు నుంచి ఉంది. సో అదే ఆలోచనతో ఈవిడ వచ్చి మళ్ళీ చెప్పారనమాట. కంటెస్టెంట్స్ అందరికీ కూర్చోబెట్టుకుని చెప్తుంది, దయచేసి మీరు స్నానం చేసిన తర్వాత లోపల ఏమైనా వస్తువులు ఉంటే బయట పెట్టండి, ఒకవేళ మీరు మర్చిపోయి వాడు వదిలేస్తే కనుక నేను దాన్ని డస్ట్బిన్ పక్కన పెట్టేస్తాను అని చెప్పాను. ఈవిడ చెప్పింది మంచి, జనాలకి ఎందుకు ఆ బద్ధకం వల్ల వాళ్ళకి ఏమో తెలియదు, కానీ ఆహా లేదు ఉంటే పక్కన పెట్టేయండి, డస్ట్బిన్ దగ్గర ఎలా పెడతారని చెప్పి మళ్ళీ తనుజ గారు రైజ్ అయ్యి, ఈవిడ ఏందో రాంగ్ టైంలో రైజ్ అవుతుంది స్వామి, సింపతి కోసం వాళ్ళకి ఏమో తెలియదు, కానీ తనుజ గారు వాయిస్ రైజ్ చేశారు. వెంటనే సోల్జర్ కూడా ఇమ్మీడియట్గా వచ్చాడమ్మ స్వామి. ప్రతిసారి ఇదే కంపారిజన్, ప్రతిసారి ఒక మనిషిని రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ఏం చేస్తారంటే అస్సలు సంబంధమైన ఒక పెద్ద ఎగ్జాంపుల్తో వస్తారు. రియల్ లైఫ్లో కూడా అంతే, నీ అమ్మ మనం ఒకటి చెప్తుంటే ఆడ ఎక్కడదో తీసుకుని వచ్చి దీన్ని దానికి కంపేర్ చేస్తాడు. సో తనుజ గారు మగ్గు విషయంలో ఏదో చెప్తున్నారు, సో టీ తాగే మగ్గు బాత్రూంలో ఉన్న దాంతో ఎలా కంపేర్ చేస్తారని చెప్పని సోల్జర్ అడిగాడు. ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాం, మీరు అందులో ఇన్వాల్వ్ అవ్వచ్చు కదా అని చెప్పని తనుజ గారు అన్నారు. ఇలా మాట్లాడుతున్నాను 100 రూల్స్ తెస్తానన్నాడు సోల్జర్. అది తీయండి అంది. ఇక్కడతో కట్ చేస్తారు, ఎందుకంటే ఆ పెంటను చూపించాలని అనుకోవట్లేదు, లేదా తనుజ గారిని నెగిటివ్గా చూపించడానికి ఎడిటర్స్ ఇష్టపడట్లేదేమో. మనం ఏం చేయలేం, ఎవరిని వాళ్ళు ఎలా పోర్ట్రే చేస్తే మనం అలా చూడాలి అంతే, అంతకుమించి ఇంకేం చేయలేం. వాళ్ళని అలా చూసి జడ్జ్ చేయడమే మన పని. నెక్స్ట్ ఇంకా కిచెన్ దగ్గర అందరూ కూర్చొని వంటలు చేసుకుంటుంటే మన మనీష్ గారు ఆరెంజెస్ కొన్ని మిస్ అయ్యాయి అన్నారు. సంజన గారు కూడా అక్కడే ఉన్నారు, కాసేపు యాక్ట్ చేయాలి కాబట్టి యాక్ట్ చేశారు. ప్రియా గారికి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో ఆవిడ వచ్చి ఇమ్మీడియట్గా అన్న పదం ఏంటో తెలుసా, ఎవడో కావాలని చేశాడు, లైక్ మానిటర్స్ నేను వద్దన్నాను కదా, నేను వద్దు అన్న పాయింట్ని రాంగ్ అని ప్రూవ్ చేయడం కోసమే చేశారు అన్నారు. వావ్, సూపర్ అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత త్వరగా అంత క్విక్గా టక్మని పట్టుకుంటారన్న విషయం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దొంగతనం జరిగిందంటే ఎవరు ఏంటి ఈ టైప్లో వెళ్తుంది, కానీ ఈవిడ కోసమే అన్న విషయాన్ని చాలా త్వరగా ఆ ట్రిగ్గర్ అయిన వెంటనే పట్టుకున్నారు చూసా, అది తెలివితేటలు అంటే బేసిక్గా. సో నాకు బాగా నచ్చింది. లైక్ వెంటనే శ్రీజ గారు కూడా అదే అన్నారు. శ్రీజ గారు కూడా క్లియర్ కట్గా చెప్పారు. శ్రీజ గారు అయితే ఒక అడుగు ముందుకేసి సంజన గారే తీశారని చెప్పి క్లియర్గా చెప్పేసింది. సంజన గారే తీశారు, అఫ్కోర్స్ మీరే తీస్తారు, మీరు తప్ప అలాంటి తొత్తర పనులు ఇక్కడ ఎవ్వడో చేయలేడు. మేము చెప్పిన పాయింట్ లేదా మీరు చెప్పిన పాయింట్ని కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడం కోసమే మీరు ఇదంతా చేశారు అన్నారు. బట్ సంజన గారు తేలిపోయారు పాపం, మీరు పెద్ద ప్లానే వేసింది కానీ కుదరలేదు, తేలిపోయింది. తనుజ గారు ఎప్పటి నుంచో వంట చేయలేని అంటున్నారు కాబట్టి ఆవిడ నా డ్యూటీలోంచి తీసేశారు. సుమన్ శెట్టి గారు క్లీనింగ్ చేయలేను, నేను అసిస్ట్ చేస్తాను వంటలు అంటే అతనికి బ్యాడ్జ్ ఇచ్చారు. కొద్దిగా భయపడ్డారు కానీ బట్ బ్యాడ్జ్ బలవంతంగా అయినా సరే ఇచ్చేశారు. ఇక్కడ వరకు ఇలా అటు ఇటుగా జరుగుతుంది. ఇంకా రాలేదేంట్రా బాబు అనుకున్న టయానికి వచ్చిందండి బాబు నీ పులిహార పంచాయతీ తగలయ్యా.
మళ్ళీ రీతు గారు డీమోన్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చున్నారు బయట. వాళ్ళిద్దరితో కాసేపు పులిహార పంచాయతీ ఏదో నడిచింది. ఇమ్మాన్యుయల్ గారు వచ్చి దాన్ని సేవ్ చేశారు స్వామి. ఆ పులిహార పంచాయతీ ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేశాడు స్వామి. లేదంటే ఆ పులిహార కంటెంట్ని చూడలేక చచ్చేవాళ్ళం మేము. కంపారిటివ్లీ ఆ పులిహార పంచాయతీతో పోల్చుకుంటే ఈ కామెడీ కొద్దిగా గొప్ప సేవ్ చేసింది ఎపిసోడ్ని. నెక్స్ట్ ఇంతసేపు నుంచి వెయిట్ చేస్తున్న నామినేషన్స్ ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది. సో నామినేషన్స్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఒక్క క్యాప్టెన్ మినహాయించి ప్రతి ఒక్కరు కూడా ఒకటి లేదా ఇద్దరిని కంపల్సరీగా నామినేట్ చేయాలి. లైక్ రంగు పడుద్ది టైప్ అనమాట. రంగు తీసి రంగు పూసి సరైన కారణాలు చెప్పి నామినేట్ చేయాలి. సో ఫస్ట్ తనుజ గారితో స్టార్ట్ చేయమన్నారు. తనుజ గారు ఎత్తుకోవడమే హరీష్ గారికి ఎత్తుకున్నారు, విచ్ ఈస్ అ వెరీ 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 రాంగ్ డెసిషన్. ఆయనకు ఓపిక లేదనుకుందో తెలియదు, లేదంటే మొదట్లో ప్రూవ్ అయిపోయింది కాబట్టి ఒప్పుకుంటాడు అనుకుందో తెలియదు, కానీ అతన్ని నామినేట్ చేసింది. నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్స్. ఫుడ్ విషయంలో మీరు చాలా ఇబ్బంది ఉంటున్నారండి. మొదటి రోజు మీరు నాతో అంత హార్ష్గా మాట్లాడినందుకు నేను చాలా హర్ట్ అయిపోయాను, కాబట్టి నేను అది తీసుకోలేకపోతున్నానండి, అందువల్ల మీరు మిస్టేక్ నామినేట్ చేస్తున్నాను అన్నారు. హరీష్ గారు చాలా సింపుల్గా చెప్పారు. ఆయన బేసిక్గా సింపుల్గా కూడా చెప్పడం కాదు, చాలా క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ డీటెయిల్ టు డీటెయిల్ పట్టుకుని గుచ్చి మరీ చెప్పాడు అనమాట. వచ్చిన మొదటి రోజు అందరూ అటు ఇటుగా ఉన్నారు. రెండో రోజు మీకు వంట డ్యూటీ వచ్చింది. వంట డ్యూటీ వచ్చినప్పుడు ఒక మనిషి ప్రియా గారు ఎవరో మరి మొత్తానికి ఆమ్లెట్ మాత్రమే తిన్నారంట. అంటే అర్ధాకులతో పడుకుంది ఆ మనిషి. నెక్స్ట్ డే వచ్చేటప్పటికి ఆవిడ యాపిల్ సంథింగ్ ఏదో తిందే చేసి ఇచ్చారు. అర్ధాకులతో పడుకుని ఉన్న మనిషి కాబట్టి నెక్స్ట్ డే పెట్టేటప్పుడు ఎవరు తినలేదు. ఎందుకంటే మీరు పెట్టేటప్పుడు సరిగ్గా పెట్టి చావట్లేదు. అదే ప్రాబ్లం బేసిక్గా. నేను ఫస్ట్లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎవరికైనా 4 మెతుకులు పెట్టేటప్పుడు కొద్దిగా ముఖం మీద చిరునవ్వు ఉంటే తినేవాడికి తినాలనిపిస్తుంది. లేదంటే అలా గిరాడు దొబ్బితే వాళ్ళు జైల్లో ఉన్నారు ఎక్కడున్నారో తెలిసి సావదు కదా, చికాకు మొఖంతో పెడితే కడుపు నిండి సావదు కదా, ఆకలి చచ్చిపోద్ది. ఇదే విషయాన్ని ఆయన చాలా అందంగా వివరించాడు. ఏదో అరటిపండు కలిసి నోట్లో పెట్టినట్టు చాలా క్లియర్ కట్గా చెప్పాడు. అమ్మ ఇది పరిస్థితి, నువ్వు సరిగ్గా ఉండట్లేదు, నీ మొహం ఏదోలా పెట్టేసుకుని హర్ట్ అయిపోయి చికాకుతో చేసేస్తున్నావు అని చెప్పని అన్నారు. దానికి ఆవిడ ఒప్పుకోలేదు, ఏదేదో వాదన చేసింది, ఏటేటో వెళ్ళిపోయింది. బేసిక్గా చాలా తక్కువ, వేస్ట్ అసలు. డిఫెండింగ్ స్కిల్స్లో హరీష్ గారు కరెక్ట్గా ఉంటారబ్బా. అండ్ లాజిక్తో పాటు పాయింట్స్ని కూడా కరెక్ట్గా ఎగ్జాంపుల్తో సహా చెప్తాడు ఆయన, కాబట్టి అది ఇంకా క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ విషయం తెలిసిన మన తనుజ గారు, మీరు నన్ను నువ్వు అన్నావు అని చెప్పని అన్నారు. సో లైక్ నువ్వు అని చెప్పని అన్నారు. అంటే తప్పే ఉంది, బొంగు హీట్ ఆఫ్ ద మూమెంట్లో 100 మంది 100 రకాలుగా 100 వదిలేశారు. అండ్ అదే భాగంగా ఈవిడ కూడా ఇప్పుడే అంది, ఆగు అని చెప్పని అనేస్తుంది హరీష్ గారిని. అందా లేదా ఇమ్మీడియట్గా? నువ్వు ఏ పాయింట్ని అయితే నువ్వు చెయ్యకూడదు అంటున్నావో అదే పాయింట్ని నువ్వు చేస్తూ చెప్తున్నావు, విచ్ ప్రూవ్స్ యు ఆర్ రాంగ్. ఇక్కడే తెలిపోయింది ఆర్గ్యుమెంట్ అంతా. ఇందులో పెంచాల్సిన అవసరమేం లేదు. తనుజ గారు ఇందులో 100కి 100% ఫెయిల్ అయిపోయారు. అండ్ హరీష్ గారు డిఫెండ్ చేసుకోవడంలో చాలా బాగా డిఫెండ్ చేసుకున్నారు. అండ్ ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే అతని వైపు న్యాయం ఉంది, అండ్ అతని దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, క్లారిటీగా క్లియర్గా రెస్పెక్టబుల్గా మాట్లాడాడు కూడా. సెకండ్ ఎత్తుకోవడమైనా మంచి వాళ్ళని ఎత్తుకుంటారనుకుంటే ఫ్లోరా షైనీ గారిని ఎత్తుకున్నారు. సరే ఇంకేదైనా కొత్త పాయింట్లు మంచి పాయింట్లు చెప్తారేమో అనుకున్నాను. ఫ్లోరా షైనీ గారిని పిలిచి ఏమంటారో, ఆ షాంపూలో కండిషనర్ కలిపేంత సైకోయిజం మీకు ఎందుకు వచ్చిందండి, అంత శాడిజం మీకు ఎందుకు వచ్చింది అన్నారు. ఆశా షైనీ గారు అలా చూస్తున్నారు, ఇలాంటి బొచ్చుడు చూశాను నేను హిందీ బిగ్ బాస్లో అన్నట్టు. రెండో పాయింట్, మిమ్మల్ని ఫ్రీ బర్డ్ అన్న మాట అన్నందుకే మీరు అంత హర్ట్ అయిపోతుంటే మీరు సంజన గారిని ఇంకొక పర్సనల్ మాట అన్నారు కదా, సో అది అంతవరకు కరెక్ట్ అన్నారు. అయినా కానీ ఆవిడ అలా కూర్చుని నుంచినే చూస్తానన్నారు. ఎందుకంటే ఆవిడకి తెలుసు జనాలకి నువ్వు ఎంత బీపీ అవుతున్నావు అనే విషయాలు జనాలు గుర్తిస్తున్నారు, నేను మాట్లాడుకుని ఉండటమే బెటర్ అని. అర్థం అవ్వలేని వాళ్ళ కోసం క్లియర్గా చెప్తాను వినండి. ఫ్రీ బర్డ్ అన్న పదం ఆవిడకి చాలా హర్ట్ చేసింది అన్న విషయం ఆవిడకి తెలుసు కదా, అది ఆదివారంతో అయిపోయింది కదా. ఈవిడ మళ్ళీ నామినేషన్ పాయింట్లోకి ఎందుకు తీసుకురావాలి అంటే ఈవిడ ఇంకా రెచ్చగొట్టడానికి ట్రై చేస్తుంది, పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2, ఇది డైరెక్ట్గా ఆవిడే చెప్పారు, ఆశా షైనీ గారే చెప్పారు. నేను ఏది చెప్పదలుచుకోవట్లేదు, బట్ వన్ థింగ్, కండిషనర్ నీది కాదు, షాంపూ నీది కాదు, దానివల్ల హర్ట్ అయింది నువ్వు కాదు, అది పెట్టుకుంది నువ్వు కాదు, నువ్వు ఎవరో మాట్లాడడానికి ఈ టైప్లోనే ఆవిడ సింగిల్ వర్డ్లో అన్నారనమాట. ఆ కండిషనర్ షాంపూ టాపిక్ నీది కాదు, ఓకే. మూడోది, ఫ్రీ బర్డ్ అన్న టాపిక్ ప్యూర్గా నీది కాదు, అసలు అందులో నువ్వు లేవు. అండ్ ఈవిడ తిరిగి అన్న మాట కూడా, ఆ పర్సనల్ మాట కూడా నీది కాదు. ఎవరో పాయింట్ని నీకు ఆపాదించేసుకుని నువ్వేదో హర్ట్ అయిపోయినట్టు ఫీల్ అయిపోయి పెట్టేసావు. ఇది ఆవిడ చెప్పిన పాయింట్లో కరెక్టే కదా. యాక్చువల్గా నామినేషన్స్ ఏంటి, ఇంట్లో ఉండటానికి ఎవరైతే అర్హులు కాదో అని మీకు అనిపిస్తుందో వాళ్ళని సరైన కారణాలతో నామినేట్ చేసి పెట్టండి. సరైన కారణాలు అంటే ప్రూవ్ అయిన కారణాలు అనమాట. సో నాగార్జున గారు కూడా ఏది కూడా లిబరల్గానే చెప్పారనమాట, అటు ఇటు కాకుండా మామూలుగానే చెప్పారనమాట. యావరేజ్ ఎవరిదే తప్పు కాదు, ఇటు తప్పుంటే ఇటు తప్పున్నట్టు, ఇటు తప్పు లేకపోతే ఇటు తప్పు లేనట్టు. సో అలా న్యూట్రల్గా వెళ్ళిపోయింది డెసిషన్. సో ఆయన కూడా ఫిక్స్ చేయలేదు. ఎవరో ఫిక్స్ చేయలేని పాయింట్ని నువ్వు తీసుకుని వచ్చి మళ్ళీ రైజ్ చేసి నామినేట్ చేయడం ఏంటి? నీకు క్లారిటీ లేకపోవడం వల్ల, లేకపోతే నామినేట్ చేయడానికి ఇంకో వ్యక్తి లేకపోవడం వల్ల అనేది మీకే తెలియాలి, చాలా సింపుల్ అంతే. సో ఈ విషయంలో కూడా ఆవిడ ఫెయిల్ అయిపోయింది. 2 మాటలతో టోటల్గా నోర్మించేశారు ఆశా షైనీ గారు. సో 2 విషయాల్లోనూ తనుజ గారు నామినేట్ సరిగ్గా చేయలేకపోయారు. అండ్ డిఫెండింగ్ స్కిల్స్ కూడా పెద్దగా లేదు. కేకలేయటం, అరవటం, అవతలోడు ఒక పాయింట్ మీద క్లారిటీ వస్తే అమ్మని ఇందులో ఓడిపోయామని ఇంకో కొత్త పెంట తీసుకొని వచ్చి రుద్దటం, ఇంతకు మించి ఇవిడ ఏం చేయలేకపోయారు. యాక్చువల్గా ఇవిడ చేయాలంటే చాలా మంది చేయొచ్చు, కానీ ఇవిడ కావాలని వీళ్ళిద్దరిని ఎత్తుకోవడానికి గల కారణం ఏంటనేది మీకు తెలుసు. సో అది కామెంట్ చేయండి.
నెక్స్ట్ మన మర్యాద మనిషి వచ్చారు, మర్యాద లేని మనిషి గారు వచ్చారు నామినేషన్స్లోకి. సో అతను ఫస్ట్ ఎత్తుకున్న వాళ్ళు ఎవరంటే భరణి గారిని తీసుకున్నారు. భరణి గారి పేరు తీసుకోవడమే తప్పబ్బా, చాలా సింపుల్ అసలు. సర్లే ఇతను తీసుకుని పెద్దోళ్ళని కొట్టాడు అనుకుందాం. భరణి గారిని తీసుకుని, భరణి గారు మీరు ఈ ఇంట్లో ఒక స్నేక్ లాంటి వాళ్ళండి అని చెప్పి పెద్ద స్టేట్మెంట్. చిన్నవి వద్దు మనకి, చాలా పెద్ద బుధబండే ఎత్తుకోవాలి మనం. బేసిక్గా ఎగ్ ఇష్యూ జరుగుతున్నప్పుడు అంటే సంజన గారు గుడ్డు తినేసింది అన్న విషయం మీకు తెలుసు. అదంతా మేము వచ్చి అడుగుతుంటే మీరు చాలా తెలివిగా ఏం చేశారు, ఆ ఇష్యూని తీసుకుని కాఫీ అనే ఇష్యూలోకి మార్చేశారు. అంటే ఇటు ఉన్న ఇష్యూని ఇటు డైవర్ట్ చేసేసారండి. సో మీలో ఉన్న ఆ మ్యానిపులేటివ్ దానికి నేను చాలా ఫిదా అయ్యాను, బట్ నాకు అది నచ్చలేదు, మీరు చాలా స్నేక్ లాంటి వాళ్ళు, మిమ్మల్ని నమ్మడానికి వీల్లేదు అన్నాడు. బుద్ధి ఉందా? ఇష్యూ తెలియకపోయి ఉంటే అనుకోవచ్చు. ఇష్యూ నీకు తెలుసు కదా. బేసిక్గా సంజన గారు దొంగదో పెంటదో పిచ్చిదో లేకపోతే దుర్మార్గురాలో సైకోపాత పక్కన పెడితే ఆవిడ ఆల్రెడీ కడుపుతో ఏమంటారు దాన్ని 5 నెలల పాపతో వచ్చారంట కదా, వాళ్ళ బాడీలో ఏవో చేంజెస్ ఉంటాయంట కదా, వాళ్ళకి ప్రోటీన్ కావాలి కదా. నీకు తెలుసు కదా బయటగా ఇన్ని తెలివితేటలు ఉన్నాయి అంటావు కదా, నీకు తెలుస్తుంది కదా. ఎంత శత్రువు అయినప్పటికీ కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు గుడ్డు ఇవ్వటంలో మానవత్వం కనిపిస్తుంది తప్ప దాచేయాలి మ్యానిపులేట్ చేయాలనేది కనిపిస్తుందా? బేసిక్గా అన్ని విషయాలు తెలిసి కూడా ఈ పాయింట్ మీద ఎలా నామినేట్ చేయాలనిపించిందో అర్థం కాలేదు నాకు అసలు. అంటే అంత ధైర్యంగా ఈ పాయింట్స్ పెట్టేసి మనం నామినేట్ చేసేస్తే జనాలు గుడ్డుగా వాళ్ళని హేట్ చేసేస్తారు అనుకున్నారా? అంత సీన్ లేదే. మాట్లాడితే డైవర్ట్ చేస్తున్నారు అంటున్నారు. ఉత్తిదే నీలో ఉన్న తెలివితేటలనే మామూలు వాళ్ళ మీద ఉపయోగించి నువ్వు వాళ్ళని బయటకు పంపించడానికి వేసే ప్లాన్ని నీ అంతటి నువ్వే చూపించుకుంటున్నావు. దాన్ని డైవర్ట్ చేయడం ఇష్టం లేక జనాలు చూస్తున్నారు అంతే. ఇప్పుడు భరణి గారు ఇతను చెప్పినవి అన్నీ కూడా డిఫెండ్ చేసుకోవాలి, బట్ ఏ రేంజ్లో వేసుకుంటాడో అరిచేస్తాడేమో కేకలు వేసేసి అనుకున్నాను. భరణి గారు వేరే లెవెల్ స్వామి, మామూలుగా లేదు అసలు. ఇతనిలో ఉన్న ఆ మెచ్యూరిటీని నిజంగా ఉంటారు కదా వీళ్ళని, అందుకే సెలబ్రిటీస్ అంటారు లేదా ఏమో తెలియదు కానీ ఆల్రెడీ ఫేస్ చేసిన వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుసు ఎంత తెలివిగా, ఎంత పర్ఫెక్ట్గా, ఎంత క్లియర్గా, క్లీన్గా, నీట్గా డిఫెండ్ చేసుకున్నాడంటే చాలా మంచి పదాలతో మొదలుపెట్టాడనమాట. మనీష్ గారు డీమన్ పవన్ అన్న వ్యక్తి నాకు నచ్చకపోవటం వల్ల అతని బాడీని బట్టో లేకపోతే అతని ప్రెజెన్స్ని బట్టో ఫిజిక్స్ని బట్టో నేను ఒకటి జడ్జ్ చేసేసాను. ఆ తర్వాత ఆ పర్సన్తో క్లోజ్ అయిన తర్వాత ఒక 100 సార్లు సారీ చెప్పుంటాను నేను. అంటే నాకు ఒక మనిషి నచ్చితే ఒక మనిషిలో 100 నెగిటివ్స్ ఉన్నా కానీ నేను ఒక పాజిటివ్ని మాత్రమే చూస్తాను నేను. అందుకే ఈ రోజుకి కూడా మీరు నాలో ఇన్ని వెతికినప్పటికీ కూడా నేను మీలో పాజిటివ్స్ మాత్రమే చూసాను, నెగిటివ్స్ చూడలేదు. నెగిటివ్స్ని గుర్తుపెట్టుకుని వాటిని మైండ్లో పెట్టుకుని ఒక మైండ్ గేమ్ ఆడాలని అలా ముందుకెళ్ళాలని ఆయనకి లేదు. ఆయన అదే మాట చెప్పాడు, ఎంత మంచి మాట స్వామి, అమ్మ ఇలాంటివి కదా పట్టుకోవాలి, ఇలాంటి పాయింట్లు కదా హైలైట్ చేయాలి మనం. అతను చెప్పాడు నాలో తప్పు ఉంది కాబట్టి నేను 100 సార్లు సారీ చెప్పాను అతనికే డీమన్ పవన్కే అని చెప్పాను అన్నారు. అండ్ అలాగే ఇప్పటికీ కూడా ఇతను తప్పు చేస్తుంటే సారీ అనే చెప్తున్నాడు. అందుకే భరణి గారు కూడా మళ్ళీ క్లియర్గా చెప్తున్నారు అనమాట. ఒకప్పుడు ఆ టాస్క్ పెట్టినప్పుడు డీమన్ పవన్ని పెట్టి మిమ్మల్ని సేవ్ చేశానండి, మిమ్మల్ని సేవ్ చేశానండి, ఎందుకంటే నేను ఆ మంచిని మీలో చూడగలిగాను కాబట్టి నేను మిమ్మల్ని సేవ్ చేశాను. నేను సేవ్ చేయలేకపోయి ఉంటే మీరు ఈ రోజుకి కూడా డేంజర్ జోన్లో ఉండి మాతో పాటు నుంచునే వాళ్ళు. నేను మనిషిలో మంచిని అలా చూస్తాను, నేను మీ లెక్క ఇలా చూడను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. ఈరోజు డిఫెండింగ్ స్కిల్స్ ఏం తాగారో కానీ నా వాళ్ళదే భలే చేసుకున్నారండి బాబు. డిఫెండ్ స్కిల్స్ కరెక్ట్ పాయింట్స్ పెట్టారు, నీట్గా క్లియర్గా జనాలకు కూడా అర్థమయ్యేలాగా. మనీష్ గారు ఎన్ని రకాలుగా ఊగిపోయి నక్కలాగా అడి చేసి ఇటు చేసి ఏదో జంతువులాగా ఊగిపోయి నేనే తెలివితే అట్లా అన్నట్టు నువ్వు ఇది నేను ఇది అని చెప్పిన ఇలా ఎన్ని యాషాలేసి చెప్పినా కానీ సింగిల్ మాటతో నోరు మూయించేశారు భరణి గారు. ఒక్క మాటతో నేను మనిషిలో మంచిని మాత్రమే చూస్తానని మీ లెక్క నెగిటివ్ని చూడను, అలా చూశాను కాబట్టి మీరు ఈరోజు నామినేషన్స్లో లేరు, అలా చూశాను కాబట్టి ఈ రోజుకి నాకు మీలో పాజిటివ్స్ కనపడుతున్నాయి అన్నాడు. ఇంతకు మించి ఏం కావాలండి బాబు. సర్లే డిఫెండింగ్ స్కిల్స్లో యాక్చువల్లీ భరణి గారు తోపు, ఈ ప్రూవ్ అయిపోయింది. ఇంకా నాకు కరెక్ట్గానే మాట్లాడతారు. అతను సీరియస్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇతను సీరియస్ అవుతున్నాడు, అండ్ కామ్గా ఉండాల్సినప్పుడు కామ్గా ఉంటున్నాడు, అండ్ గేమ్ ఆడాల్సినప్పుడు గేమ్ ఆడుతున్నాడు. మనీష్ ఇంకో పాయింట్ కూడా అన్నాడు, లైక్ సార్ మీరు కొద్దిగా చిన్న వాటిని మూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు, మాకు అర్థమవుతుంది, నేను నోటీస్ చేస్తున్నానంటే గుడ్, నోటీస్ చేయడం మంచిదే. అండ్ ప్రతి ఒక్కడు కూడా ఇలాంటి మూవ్స్ చేయడానికే కదా బిగ్ బాస్కి వచ్చింది. ఎప్పుడు మొదటి రోజు ఎలా ఉన్నాడు, చివరి రోజు కూడా అలాగే పరిచేస్తులాగే ఉంటే ఏముంటుంది, గేమ్ కిక్ ఉండదు కదా. సో ఇంకా తేలిపోయింది ఇతను ఎవ్వరం. సో భరణి గారే కరెక్ట్, ఇతను రాంగ్. సో నెక్స్ట్ ఇతను మళ్ళీ రీతు గారిని నామినేట్ చేశారు. రీతు గారిని ఏమని నామినేట్ చేశాడంటే అది ఏదో పాయింట్స్ అబ్బాబు అమ్మ అర్థం కాలేదు కూడా, అన్ని ఇతని మైండ్లో ఉన్న పాయింట్లు అనమాట. ఇతని మైండ్లో ఉన్న పాయింట్లు అన్ని తీసుకుని వచ్చి నువ్వు గిన్నెలు కడగలేదు అంటాడు, వెజల్స్ కడగలేదు అంటాడు, ఏదేదో అంటాడు. టు బి ఫ్రాంక్ రీతు గారిని అనగానే నాకు అసలు మైండ్ పోయింది. అసలు ఇతనికి నిజంగా దమ్ముంటే ప్రియా గారితో చిన్న ఇష్యూస్ అయ్యాయి, ప్రియా గారితో చేసుకోవచ్చు కదా, శ్రీజతో ఆల్రెడీ ఇంతకుముందు గొడవైంది, శ్రీజని చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు నువ్వు? అంటే నీ పర్సనల్గా నీకు తగిలిన దానితో కన్నా ఇది ఇంకా పెద్దదా, నాకు అర్థం కావట్లేదు. ఇదేదో స్ట్రాటజీ లాగే ఉంది ఇతన్ని, అదే ఈ రీతుని నామినేట్ చేయడంలో. ఇంట్లోకి పర్మిషన్ తీసుకుని రాలేదంటాడు, వెజల్ సరిగ్గా క్లీన్ చేయలేదంటాడు, మధ్యలో డీమన్ పవన్ తీసుకొస్తాడు. ఆ డీమన్ పవన్ కూడా సామి అతను కొంచెం గట్టిగా లేచి చెప్పేది నిజమే, ఆ మాట ఏదో కొద్దిగా కాన్ఫిడెంట్గా అవును ఆ పిల్లల వచ్చింది, ఆ పిల్లల వర్క్ చేసింది, లేట్ అయినా ఆ పిల్ల వర్క్ చేసింది, ఇందులో నీ పాయింట్ ఏంటి, మధ్యలో నన్ను ఎందుకు లాగుతున్నావు, నువ్వు మాట్లాడుకోవచ్చు అని చెప్పొచ్చు కదా. అవతోడు మధ్యలో నీ పాయింట్ని తీసుకొచ్చిరా అంటే నువ్వు వచ్చేస్తావా? ఎంతమంది లేరు అసలు అలాగా. ఇతను కొద్దిగా గట్టిగా నుంచి మాట్లాడితే బాగుండు. జనాలు ఇతనిలోంచి ఏదో చూస్తున్నారు, అందుకే సేవ్ చేస్తున్నారు కూడా. సో ఆడియన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా స్టాండ్ తీసుకోవాలి కదా.
ఏదో పిలిచారు కాబట్టి పేరుకి ఏదో చుట్టం చూపుకు వచ్చి ఒక మాట అడిగారు కాబట్టి దానికి ఆన్సర్ చెప్పేసి నేను ఎలాగా అది అలాగా తను అలాగా జెన్యున్గా చెప్తున్నాను ఎలాగ అంటే కుదరదు. ఒకరి క్యారెక్టర్ నీ మీద నిలబడినప్పుడు లేదా ఒక రిజల్ట్ నీ మీద ఉన్నప్పుడు నువ్వు గట్టిగా నిలబడి తను అలా కాదు అని క్లియర్గా చెప్పాలి, లేదా తను అదే అనే విషయాన్ని చాలా క్లియర్ కట్గా చెప్పాలి. ఆ స్టాండ్ తీసుకోవడం రావాలి. పాపం ఆవిడ చాలా ట్రై చేశారు రీతు గారు డిఫెండింగ్ స్కిల్స్ బాగున్నాయి, బట్ ఆవిడ దగ్గర అంత పాయింట్ లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇతను ఎత్తిందే సోదు పాయింట్. నువ్వు ఇలా అనుకుంటున్నావు అని చెప్పని ఇతను అన్నాడు, నువ్వేలా అనుకుంటావు నా మనసులోకి వచ్చి తొంగు చూసావు ఈవిడ అంటది. ఈవిడ దాంట్లో పాయింట్ ఉండదు, ఇతని దాంట్లో అస్సలు పాయింట్ ఉండదు. సో 2 పాయింట్లెస్ ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి. సో ఎవరు రైట్ అనేది నేను తెలుసుకోలేకపోయాను. అతను రంగు పూసేశాడు. సో ఆవిడ నామినేట్ చేంజ్ చేసుకుంది. యాక్చువల్ అంత ఈజీగా చేయించుకోలేదు, ఎందుకంటే ఇతను దాంట్లో సోదే ఉంది, సోదు పాయింట్లతో నామినేట్ చేశాడు కాబట్టి ఇందులో పాయింట్ ఎక్కడ ఉందో సరైన పాయింట్ చెప్తేనే నేను నామినేట్ చేయించుకుంటానంది. లాస్ట్కి బిగ్ బాస్ కూడా వచ్చి చాలాసేపు అయినట్టుంది పెంట. లాస్ట్కి బిగ్ బాస్ కూడా వచ్చి అమ్మ తల్లి అట్లా చేయకమ్మ, నామినేట్ చేయించుకొని ఈ పాయింట్లు నువ్వు పెట్టుకుని నామినేట్ చేయించుకోవాల్సిందే అన్నారు. సో వేరే దారి లేక ఇంకా ఆవిడ నామినేట్ చేయించేసుకుంది. ఇక్కడితో అయిపోయింది. మీరు చెప్పండి జెన్యున్గా ఎపిసోడ్ మొత్తం చూసారు కదా, నేను 2-3 సార్లు చూసానులేండి, బట్ మీకు తెలుస్తుంది కదా యాజ్ అన్ ఆడియన్స్ మీకు ఏమనిపిస్తుంది, నిజంగానే నామినేట్ చేసిన వాళ్ళు కరెక్ట్ పాయింట్స్ను నామినేట్ చేశారా? లైక్ మనీష్ గారు కావచ్చు, తనుజ గారు కావచ్చు, వాళ్ళకి అనిపించిందే అనుకుంటున్నా, లేదా జనాలకు కూడా వీళ్ళు ఎలా అర్థం అవ్వాలి లేదా వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలి అనే ఉద్దేశంతో చేశారా అనేది కామెంట్ చేయండి. బట్ ఫర్ మీ ఈరోజు ఎవరైతే నామినేట్ చేశారో నామినేట్ చేసే వాళ్ళు తప్పు అంటాను. ఎవరైతే నామినేట్ చేయబడ్డారో వాళ్ళు డిఫెండ్ చేసుకునే విధానం వేరే లెవెల్లో ఉంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. చాలా తక్కువ మంది చూసే నా వీడియోస్. ఈ మధ్య ఒక 10 మంది 5 మంది ఎక్కువ మంది పెరిగారు స్వామి. ఆ 15 మంది దయచేసి వీడియోని లైక్ చేసి కొద్దో గొప్ప మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతకు మించిన పెద్ద హెల్ప్ నాకు ఇంకేం అవసరం లేదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి రివ్యూస్ డైలీ రావడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.